హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ధర్మవరం కాలేజ్ గ్రౌండ్లో అయితే హిందూ సమ్మేళనం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఫుల్ జనాలు అయితే వచ్చారు హిందూ సమ్మేళనము. సో ఈరోజు సాయంత్రం 4 గంటల ఈరోజు సాయంత్రం 4 గంటలకి అనగా సండే December 21 సాయంత్రం 4 గంటల పైన హిందూ సమ్మేళనం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ. సో ఫుల్ క్రౌడ్ చేరుకున్నారు, ఫుల్ జనాలు. చూడండి ఇక్కడ మన సాంప్రదాయ కళలు అన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు ఫుల్ జనాలు అయితే కలుస్తున్నారు. వీడియో అయితే క్లీన్గా చూద్దాము, ఎక్కడ కూడా మిస్ చేయకోకుండా. సో ఈరోజు గ్రౌండ్లో అయితే ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారు ఏమి అనేటివి అయితే చూద్దాము. చూడండి ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారు. సో వంటలకు అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. సో సాయంత్రము మొత్తం హిందూ సమ్మేళన నీతి వాక్యాలు, అలాగే మన ధర్మం గురించి బోధనలు, సో ఇవన్నీ అయిన తర్వాత మరి భోజనాలు అనుకుంటా. సో అందుకే ఇక్కడ అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. జనాలు కూడా చాలా మంది వచ్చారు. అట్లనే చూడండి జనాల్ని కూడా చూపిస్తాను. స్టేజ్ దగ్గర కూడా పదాము. మొత్తం అయితే గ్రౌండ్ మొత్తము నీట్గా ఫ్లెక్సీలు వేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. సో అందరికీ ఆహ్వానం అయితే ఉంది. ఇక్కడ గ్రౌండ్లో మాత్రం ఫుల్ జనాలు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుండాలా. చాలామంది హిందూ సమ్మేళనానికి చాలామంది కూడా బ్యానర్లు కటౌట్లు వేయించారు. అలాగే చాలామంది కూడా వాళ్ళ వంతు సహాయాలు కూడా చేశారు. చాలా బాగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఐకమత్యం అనేది ఎలా ఉంటుంది అని గుర్తించుకోవడానికి మనం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. సో జనాలు ఎలా కలుస్తున్నారు, ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి చూడండి ఎంత నీట్గా హిందూ సమ్మేళనము అన్ని బోర్డులన్నీ క్లీన్గా చేశారు. సో ఈరోజు అయితే ఇక్కడ మనకి చాలా వరకు నీతి వాక్యాలు, అలాగే మన ధర్మం గురించి బోధన, సో మన ధర్మం గురించి కొన్ని నీతి వాక్యాలు అయితే చెప్తారు. సో మొత్తం అయితే గ్రౌండ్ మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం ధర్మవరం గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్. ఇది చూడండి పిల్లలు కూడా. ఇది స్టేజ్ దగ్గర అయితే చూస్తున్నాం చూడండి, హిందూ సమ్మేళనం స్టేజ్ ఇది. సో ఇక్కడైతే మనకి ఆల్రెడీ మన సాంప్రదాయ సాంస్కృతిక వచనాలు, అలాగే నృత్య కళలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అదే మనం భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి కూడా అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఈరోజు సాయంకాలం అయితే ఫుల్గా లైటింగ్స్తో గ్రౌండ్ మొత్తం నింపేస్తారు అనుకుంటాను. జనాలు కూడా చూడండి చాలా మంది వచ్చారు. సో ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్, ఇంకా కొంచెంసేపు అంటే ఇంకా కొంచెము ఎండ ఎక్కువ ఉండడం వల్ల జనాలు కొద్దిగా తక్కువనే ఉన్నారు. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా చాలామంది అయితే జనాలు ఉంటారు.
సో ఇక్కడ ఇంకా చాలామంది జనాలు రావాల్సి ఉంది. సో ఆల్మోస్ట్ ఎంతమంది వస్తారు అనే అందాజ్ మీద అయితే చైర్స్ అయితే వేశారు. సో నాకు తెలిసి సాయంకాలం 6-7 ఓ క్లాక్ అంతా ఫుల్ అయిపోతారు. ఈ చైర్లు ఇలా ఖాళీగా అయితే ఉండవు. ఆల్మోస్ట్ చైర్లు దొరకని పరిస్థితి వచ్చేసిందేమో. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ చైర్స్ అన్ని ఖాళీగా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ అయిపోతాయి సాయంత్రం లోపు. సో నీట్గా అయితే ఇంకా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చూద్దాం, ఇంకా వీలైనంత క్లీన్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జనాలు అయితే బాగానే వచ్చారు. సౌండ్స్ కూడా ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే ఫుల్ అరేంజ్మెంట్స్ చేసేసారు. అక్కడక్కడ స్పీకర్స్, లైటింగ్స్ అన్నీ బాగా గ్రాండ్గా చేశారు మొత్తం. ధర్మవరం కాలేజ్ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం అయితే జరుగుతోంది. సో ఆదివారం డిసెంబర్ 21వ తారీఖు 2025. అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. చాలామంది పాల్గొంటున్నారు. ఇంకా పాల్గొనని వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఇప్పుడు ప్రజెంట్ లైవ్లా చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చారు. ఇంకా ఎండ ఉన్నట్టుగానే ఇంతమంది వచ్చారు. సో ఇంకొద్దిసేపు అయినాక ఫుల్ జనాలు అయితే వచ్చేస్తారు అనుకుంటున్నాను. ఇటు సైడ్ కొద్దిగా రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది జనాలు అయితే వస్తున్నారు. బయట అయితే ఆల్రెడీ జనాలు చాలా మంది వచ్చేది చూశాను. ఇంకా సాయంకాలం అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ అయిపోతాయి చైర్స్ అన్ని. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా కూర్చోవాలి. ఆ గ్యాలరీలలో ఉన్నటువంటి గ్యాలరీ ప్రముఖులు చింతా తిరుపతయ్య గారు, తర్వాత రంగం, వీరు అందరూ కూడా వారిని కూర్చోబెట్టాలి. వారి టీం అందరూ కూడా ఎక్కడ ఎవరు నిలబడుకోవాలి. హిందువుగా జీవించు, హిందువుని గర్వించు, హిందువుగా జీవించు, హిందువుని గర్వించు, హిందువుగా జీవించు, హిందువుని గర్వించు, హిందువుగా జీవించు. ధర్మవరం హిందూ సమ్మేళన సంఘం అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు గ్రౌండ్లో అయితే ఈరోజు ఫుల్ శ్రీరామనామం మారుమోగిపోతుంది అనుకోండి. ఫుల్ శ్రీరామనామమే ఈరోజు మొత్తం గ్రౌండ్లో. ఆ స్పీకర్లలో రామ్ 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 అని ఫుల్ భజనలు అయితే ఫుల్గా చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది ప్లేస్. ఇంకా కొంచెం ముందు పోయి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. జనాలు అయితే అక్కడక్కడ ఉన్నారు. సో సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. జై 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 మాతా.